హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో కేక్ రెసిపీ అండి. నేను ఇంతవరకు చాలా కేక్ రెసిపీస్ పెట్టాను, కానీ ఇది కూల్ కేక్. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఏం అవసరం లేదు. పొయ్యి పైనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక పెద్ద గిన్నె, వెడల్పాటి గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి దీన్ని ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద ప్రీహీట్ చేసుకోవాలి. అలాగే మనం కేక్ అయితే ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ టిన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను కొద్దిగా పొడిపిండి మొత్తం చల్లుకుంటున్నాను. పొడిపిండి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని రెడీగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం పిండి అంటే బ్యాటర్ రెడీ అయిన వెంటనే ఇందులో వేసుకోవడానికి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అలాగే 4 ఎగ్స్ వరకు పడతాయి. వెజ్ కావాలనుకునే వాళ్ళు ఎగ్స్ ప్లేస్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎగ్ ఫ్లేవర్ రాకుండా కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ నిమ్మకాయ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని. చక్కెర అంతా కరిగి ఇలా నురుగు నురుగా అయ్యి కొద్దిగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. షుగర్ అంతా మొత్తం కరగాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకుందాము. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని 1.5 కప్పు వరకు మైదా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీన్ని జల్లించుకోవాలన్నమాట. జల్లించుకోవడం వల్ల ఉండలు అనేది లేకుండా బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. బాగా దెబ్బ కలపకుండా నిదానంగా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మనం తీసుకున్న కొలతల ప్రకారం అన్నీ సరిగ్గా సరిపోతాయి. ఒకవేళ పిండి అంటే గట్టిగా అయిందనుకోండి, ఒక 2-3 స్పూన్ల వరకు పాలు వేసుకొని కలుపుకోవచ్చు. బట్ మనకు అవసరం లేదు. మనం తీసుకున్న కొలతల ప్రకారం సరిగ్గా సరిపోయింది. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్గా రావాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కేక్ టిన్లో వేసుకోవాలి. చూసారు కదా ఎంత రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా ఖచ్చితంగా రావాలండి. ఇలా వస్తేనే కేక్ అనేది చాలా బాగా ప్లఫీగా వస్తుంది. పర్ఫెక్ట్ బ్యాటర్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కేక్ టిన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 25 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత తీయకుండా కుక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక 40 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మీడియం మంట మీదనే కుక్ చేసుకోవాలి. మన కేక్ అయింది మనకు తెలిసిపోతుందండి. ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంటుంది. అప్పుడు కేక్ అయిపోయిందని మనకు తెలిసిపోతుంది. ఇలా 40 మినిట్స్ తర్వాత కేక్ టిన్ని బయటికి తీసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాక్తో ఎడ్జెస్ అన్నీ తీసేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కొద్దిగా కదిలించుకున్నాం అనుకోండి, కేక్ అనేది ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని బోర్లా వేసుకొని కేక్ టిన్ని తీసేయాలన్నమాట. చూసారు కదా, బటర్ పేపర్ వేసుకున్నారనుకోండి, ఈ కొద్దిగా కూడా మాడకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మీరు కేకు. బయట బేకరీలో అలా ఈ న్యూ ఇయర్కి ఇంకా చాలా వరస్ట్గా చేస్తారు. అస్సలు నీట్గా ఉండదు. మనకు హెల్తీగా కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
మీరు కావాలంటే డైరెక్ట్ అలాగే కూడా తినొచ్చు. బట్ నేను కూల్ కేక్ చేస్తున్నాను కాబట్టి టూత్ పిక్‌తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని షుగర్ సిరప్ వేస్తున్నాను. షుగర్ సిరప్ ఒక చెంచా తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్‌లో బాగా కలిపి మొత్తం చక్కెరంతా కరిగిపోయిన తర్వాత మనం పెట్టుకున్న హోల్స్‌లలో కొద్ది కొద్దిగా ఈ షుగర్ సిరప్‌ని వేసామనుకోండి కూల్ కేక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి. తర్వాత మనకు ఇష్టమండి క్రీమ్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదా అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేయొచ్చు. నేనిది క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కావాలంటే మీకు మళ్ళీ అదొక వీడియో పెడతానండి. ఈ కేక్‌ని మొత్తం ఆహ్, ఈ క్రీమ్‌ని మొత్తం కేక్‌కి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చాక్లేట్ సిరప్ అండి. ఇది మీకిష్టం వచ్చిన షేప్‌లో వేసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్‌గా ఆప్షనల్. నాకు ఎలాగో ఎట్లా వస్తే అట్లా ఏసేస్తున్నాను. ఇది మీ ఇష్టం కావాలంటే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం అనుకున్నాను. దీంతో రావట్లేదు. బాగా లావుగొస్తుందనమాట. సో, అంతే అండి. చాలా చాలా సింపుల్. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందని కూడా కామెంట్ చేస్తారు మీరు. ఇలా మొత్తం క్రీమ్ రుద్దుకున్న తర్వాత ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చల్లగా తినేసేయండి. చాలా